దయచేసి వినండి, దయచేసి ప్లీజ్ ప్రార్థన చేస్తున్నా. అందులో ఒక కళ నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ బృహత్తరమైనటువంటి సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన వారసులకు నిర్వహించినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించి సంతోషంగా ప్రజాస్వామ్య ప్రయాణాలను సంపూర్ణం చేసుకుని మన ప్రియుడు డాక్టర్ వైఎస్ఆర్ గారి మెమోరియల్ వద్దకు చేరుతున్న సందర్భంగా దేవుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘన దివ్య సుందర నామములో మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, నీ నామమును స్తుతించడం మంచిగా నేను భావించి ఈ మధ్యాహ్నం స్తుతిస్తున్నాను. దయచేసి మా స్తుతిని స్వీకరించండి ప్రభువా. ఈ సమయంలో నీ కనిపిస్తున్న మేము నమ్ముచున్నాము దేవా. నీ ఆత్మ సంచారం చేయుచున్నామని విశ్వసిస్తున్నాము. ఎంతవరకు మీ నుంచి వెన్ను తట్టి ప్రోత్సహించి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప స్థితి మీరు స్వీకరించి మీ సన్నిధి మాతో ఉంచమని, మీ మాటలు చెప్పి మిమ్మల్ని బలపరిచి ఇక్కడ చేయవచ్చిన అందరి యొక్క హృదయవాంఛను నెరవేర్చమని మీ కృపలో మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము పరమ తండ్రి. ఒక స్థితికి తెలుసున్న ఒక కోరస్ పాడుకున్నాము. ఒక కోరస్ పాడుకుని ఒక 5 నిమిషంలో దేవుని వాక్యాన్ని విని ఆ తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత సంతోషంగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. ప్లీజ్ ఒక 5 నిమిషంలో ఒక దేవుని కోరస్ పాడుకుందాం. పాత పుస్తకంలో నుంచి 351వ పాట హల్లెలూయా పాడేదా ప్రభువును కొనియాడేదనేటువంటి పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 351. హల్లెలూయా పాడుదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడుదా ప్రభు నిన్ను కొనియాడేదా.
పరిశుద్ధ గ్రంథమైన వేద బైబిల్ గ్రంథం నుండి ఒక వాక్యం నాకు 5 నిమిషాలు శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 23వ వచనము. మన ప్రియతమ నాయకులు దేవుని వాక్యమును బట్టి ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర సంపూర్ణంగా ముగించుకుని దేవుని సన్నిధి అయినటువంటి దేవుని స్థితించే స్థలమైనటువంటి ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని విని ఆశీర్వచనాన్ని మనం తీసుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచింది. ఈ యొక్క యాత్ర అంతటి విషయంలో కూడా దేవుడు తన దివ్యమైన హస్తాన్ని తన కుమారుడికి తోడుగా ఉంచాడు. ప్రతి స్థలంలో కూడా చాలా మంది అనుకుంటున్నట్టుగా ఈ ప్రజా సంకల్ప యాత్ర ఏది కొరకు అనేది వాటిని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయము ప్రజల సంక్షేమం కొరకు కొనసాగించబడింది. అంటే ప్రజల అభివృద్ధి కొరకు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేవుడిచ్చిన వేద గ్రంథాన్ని బట్టి మనకు ఘోషిస్తూ ఉన్నది. పిల్లరా, 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ యాత్ర అంతట్లో కూడా మరి 3000 పైచిలకు కిలోమీటర్లు 341 రోజుల పైగా అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రతి స్థలంలో జరిగిన 3 కార్యాలు ఏమిటంటే వాక్యం బట్టి యెహోవా మాట చొప్పున గుడారములు వేసుకునేవి. అనగా మొట్టమొదట ప్రభువు మాట చొప్పున గుడారములు వేసుకునేవి. అంటే దేవుడు ఏ పనికైతే ఒక వ్యక్తిని నియమించాడో ఆ పని నెరవేర్చే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఆ సామర్థ్యం చొప్పున ఎక్కడ గుడారం వేయాలో, ఎన్ని రోజులు అక్కడ ఉండాలో, ఎన్ని గంటల అక్కడ గడపాలో దేవుడి సామర్థ్యం హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.